న్యూజిలాండ్తో జరిగిన తాజా వన్డే సిరీస్ మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన చూస్తే ఏంటి భయ్యా, మన పిచ్ల మీద మనమే ఆడుతున్నామా లేకపోతే కివీస్కి హోమ్ టూర్ ప్యాకేజ్ ఏమైనా ఇచ్చామా? వాళ్ళు బ్యాటింగ్ చేస్తుంటే అది మన పిచ్లా ఉంది, మనం బ్యాటింగ్ చేస్తుంటే అదేదో సముద్రం మధ్యలో ఐలాండ్లా కనిపిస్తుంది. గంభీర్ అన్న వచ్చాక టీం అంత అగ్రెసివ్గా ఉంటుంది అనుకున్నాం, కానీ మన వాళ్ళు ఎంత అగ్రెసివ్ అంటే మ్యాచ్ని 50 ఓవర్లు కూడా ఆడుకున్నానే ఇంటికి వెళ్ళిపోయేంత తొందరగా ఉన్నారు. రిజల్ట్ ముఖ్యం బియ్యులు అని బాగా సీరియస్గా తీసుకున్నట్టున్నారు. మన టాప్ ఆర్డర్ బ్యాటర్ల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది భయ్యా. ఒకడు అవుట్ అయితే రెండో వాడు వెయిట్ చేయడు, నువ్వు వెళ్ళు మమ్మీ పిలుస్తుంది, నేను కూడా నీ వెంట వస్తున్నా అన్నట్టు ఒకరి వెనకాల ఒకరు పెవిలియన్కి క్యూ కట్టేస్తారు. కివీస్ బౌలర్లని చూస్తుంటే మన వాళ్ళకి బ్యాట్ పట్టుకోవడం కంటే టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడమే మేలు అనిపిస్తుంది. బాల్ స్వింగ్ అవుతుంటే మన వాళ్ళు చేసే డ్యాన్స్ చూసి నాటు స్టెప్పులు కూడా చిన్నబోతున్నాయి. ఒకప్పుడు మన స్పిన్నర్లు కివీస్ బ్యాటర్లకి చుక్కలు చూపించేవారు, ఇప్పుడు కివీస్ స్పిన్నర్లు మన వాళ్ళకి గ్రౌండ్లో ఉన్న గడ్డి పరకలను కూడా లెక్క పెట్టేలా చేస్తున్నారు. ఏంటో ఈ కాలం మహిమ. రన్స్ రావడం కంటే వికెట్ల కాలంలో నంబర్లు పెరగడమే స్పీడ్గా ఉంది. దీన్నే జెడ్ స్పీడ్ అంటారేమో. ఫీల్డ్లో ఉన్న అంపైర్ కంటే మన ప్లేయర్లు ఇచ్చే రివ్యూలు ఎక్కువ కామెడీగా ఉన్నాయి. బంతి స్టంప్స్కి కిలోమీటర్ దూరంలో ఉన్నా అది అవుట్ అని అడగడం మన కాన్ఫిడెన్స్కి నిదర్శనం. బంతిని పట్టుకోవడానికి మన ఫీల్డర్లు వేసే డైవ్లు చూస్తుంటే అది క్రికెట్ గ్రౌండ్లో లేదు, స్విమ్మింగ్ పూల్లో ప్రాక్టీస్ చేసినట్టు ఉంది. ఇది భయ్యా మన జరిగినటువంటి ఇండియా న్యూజిలాండ్ థర్డ్ వన్డే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.